ఇప్పుడు మనం బెండకాయ పులుసు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. దానికోసం మనం ముందుగా బెండకాయలు నీట్గా ఒక క్లాత్తో తుడిచి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకొని ఇలా ఒక బాండీలో వేసుకొని నీట్గా ఇలా ఫ్రై చేయాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇలా లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి, అలా వరకు బాయిల్ చేసుకోవాలి. తర్వాత దానికోసం ఆనియన్, గార్లిక్ అండ్ టమాటా ఒకటి కట్ చేసుకుంటున్నాను. చింతపండు కూడా నానబెట్టాను. ఇప్పుడు చూద్దాం. ఇందులోకి కొంచెం ఆవాలు వేసుకోవాలి. అవి చిటపట అయిన తర్వాత ఆనియన్స్ అనేది యాడ్ చేయాలి. మనము ఆనియన్స్ అలాగా వెల్లుల్లిపాయలు వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిందండి. నేనైతే ఇదే బాండీలో పెట్టాను, ఎందుకంటే ఇది బెండకాయ వాడతాం కదండి, అందుకు. మీరు కావాలంటే ఇంకొక బాండీ కూడా పెట్టుకోవచ్చు. టమాటా యాడ్ చేస్తున్నా. నీట్గా ఫ్రై చేయాలి. చింతపండు రసం అయితే పిండుకుంటున్నాను నీట్గా. చింతపండు నుండి రసాన్ని వేరు చేస్తున్నా. రసాన్ని దీంట్లో వేరు చేయాలి. ఇప్పుడైతే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నా. రాళ్ళ ఉప్పు, కారం, ధనియా పౌడర్, లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ అంతా ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న బెండకాయని అయితే యాడ్ చేసుకోవాలి. అయితే ఇలా ఉడుకు పడతాను కదండి. ఇప్పుడు మనము ఇది వచ్చి పల్లీల పొడి మేమైతే ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటాం అనమాట. కొంచెం స్టోరేజ్గా కొంచెం వేసినామంటే సాంబార్ అనేది చిక్కగా వస్తుంది, పలచగా లేకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. మీరు కూడా చేసి వేసుకోండి. ఆల్రెడీ ఉంటే కూడా డైరెక్ట్గా వేసుకోండి. చాలా బాగుంటుంది. ఇది కొంచెం సేపు ఒక 5 minutes ఉడకనివ్వాలి. అంతే, అన్నీ రెడీ అయిపోతుంది. మనకి ఎంత పలచగా కావాలంటే అంత పలచగా పెట్టుకోవచ్చు.